వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సర ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ తేదీ అంటే పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం తెలీదో వారేం చేయాలంటే వారి యొక్క పేరులోని మొదటి అక్షరం గనుక బో, జ, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అనేటువంటి అక్షరాలతో వారి పేరు గనక మొదలయ్యేటట్లయితే వాళ్ళందరూ కూడా మకర రాశి వారి కింద పరిగణించబడతారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే భోలేనాథ్, జాబిలి, జీవన్, జూలి, జేజమ్మ, జోగులాంబ, గాయత్రి, గీత ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మకర రాశి వారి కింద పరిగణించబడతారు. ఉదాహరణకి కొన్ని పేర్లు మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఈ మకర రాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉంది అనేటువంటిది పరిశీలిస్తే, ఈ సంవత్సరం గ్రహగతుల్ని సునిశ్చితంగా పరిశీలిస్తే ఈ మకర రాశిలో శని ఈ సంవత్సరం మొత్తం ఉంటున్నాడు. అంటే ఈ మకర రాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది జరుగుతోంది. దాంట్లో జన్మశని సంచారం అంటారు దీన్ని. ఈ జన్మశని అనేటువంటిది నడుస్తోంది. ఏప్రిల్ 13వ తారీఖు వరకు గురుడు 2వ ఇంట కుంభరాశిలో ఉంటున్నాడు. తదుపరి మీనరాశిలో ప్రవేశించి ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉండటం జరుగుతోంది. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 12వ తేదీ వరకు వృషభంలో రాహువు, వృశ్చికంలో కేతువు సంచరిస్తున్నారు. తదుపరి వక్రించి అంటే రాహుకేతువులు వక్రంగా సంచారం చేస్తారు, అంటే వెనక్కి సంచారం చేస్తారు. రాహువు మేషంలో మకర రాశి నుంచి 4వ ఇంట, కేతువు దశమంలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఈ గ్రహస్థితి. ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలను కనుక అంచనా వేసినట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది. అనేక రకాలైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి. వీళ్ళకి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే 100కి దాదాపుగా 70% అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఇది ఎందుకు చెప్పడం జరుగుతోంది, ఆ 30% చెడ్డ ఫలితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, మకర రాశిలో జన్మశని ఇంకా అక్కడే ఉన్నారు కనుక ఈ మకర రాశికి శని స్వక్షేత్రం అయింది కనుక ఆయన పూర్తి శుభత్వాన్ని ఇవ్వలేడు కనుక ఆ 30% మాత్రం చెడ్డ ఫలితాలు ఉంటాయి. అయితే ఏ రకమైన విషయాల్లో చెడ్డ ఫలితాలు ఉంటాయి, ఏ రకమైన విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరం మకర రాశి వారికి నూతన గృహం అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది. ఒకవేళ నిర్మాణం చెయ్యలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నూతనంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో, జనరల్గా బయట ఓపెన్ ప్లాట్స్ ఏదో కొనుక్కోవడం అనేటువంటిది ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు. ఇది ఈ సంవత్సరం దాదాపు ఎవరికైతే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం కావాలని కోరుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, శత్రువుల రీత్యా వచ్చేటువంటి అడ్డంకుల్ని ఈ సంవత్సరం సునాయాసంగా జయించగలుగుతారు. ఆ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. అంటే కోర్టు కేసుల్లో విజయం అనేటువంటిది లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, బంధుమిత్రుల సహకారం, సోదర వర్గం వారి యొక్క సహకారం అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా లభిస్తుంది, లాభిస్తుంది కూడా. గతంలో ఏదన్నా 1-2 పొరపచ్చాలు వాళ్ళ కుటుంబంలో ఏర్పడినా అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తిగా రూట్అవుట్ అయిపోతాయి, అంటే పూర్తిగా సమసిపోతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి లాభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఈ సంవత్సరం మకర రాశి వారికి లభిస్తుంది. ఇకపోతే ఆరోగ్యపరమైన అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఇందాక మనం చెప్పిన 30% చెడ్డ ఫలితాలు ఎక్కువగా ఇక్కడ అప్లై అవుతున్నాయి. ఏంటంటే
అనారోగ్య సమస్యలు వీరిని పట్టి పీడించేటువంటి పరిస్థితి ఉంది. అది వారి వారి జాతకరీత్యా ఈఎన్టీ సమస్యలు అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, శిరో సంబంధమైనటువంటి సమస్యలు అంటే తరచుగా తలనొప్పి రావటం, మైగ్రేన్ రావటం, సైనసైటిస్, ఇటువంటి సమస్యలు తరచుగా ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాయి. మరొక ముఖ్యమైన అనారోగ్య సమస్య వీళ్ళకి వచ్చేది ఏంటంటే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి, డైజెస్టివ్ డిజార్డర్స్. ఈ సంవత్సరం వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏ రంగంలో ఉన్నా అంటే ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నా కూడా వీళ్ళకి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు, అవార్డులు, రివార్డులు పొందుతారు. ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కొంచెం కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకి ఈ లగ్నంలో శని ఉండడం వల్ల విద్యా ప్రమాణాలు బాగుంటాయి, కృషి బాగుంటుంది, చక్కటి ఫలితాలుంటాయి, మంచి శాతంతో ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జన్మశని సంచారం వల్ల కొంత బద్ధకం, నిర్లక్ష్యం ఒంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణం దీన్ని విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అవార్డులు, రివార్డులు, వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అవడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ విషయంలో శని వీరికి మంచి చేస్తాడు. అలాగే ఏప్రిల్ తర్వాత దశమ స్థానంలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి అనాలోచితంగా, అసంకల్పితంగా అనుకోని ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ శాఖ వీళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు, ఆదాయ మార్గాలు చాలా పెరుగుతాయి. సాధారణంగా చేసేటువంటి ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులు, అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వాళ్ళ వ్యాపారాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు. అది కూడా ఏప్రిల్ 13 తర్వాత చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పటి వరకు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అంటే 2022 సంవత్సరం ఏప్రిల్ 13 వరకు పెట్టేటువంటి పెట్టుబడుల వరకు మాత్రం ఆచితూచి అడుగేయండి. ఆ తర్వాత మీరు ధైర్యంగా సాహసమైనటువంటి పెట్టుబడులు పెట్టినా కూడా మీకు నష్టం రాదు, ఖచ్చితంగా ప్రాఫిట్సే పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినీ, టీవీ రంగ కళాకారులు, బిఫోర్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ అంటే తెర ముందు పనిచేసేటువంటి వారు, తెర వెనుక పనిచేసేటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. చక్కటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ వచ్చినటువంటి అవకాశాలని చక్కగా వినియోగపెట్టుకుంటారు. మంచి లాభాలు, అలాగే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం ఈ సంవత్సరం చాలా యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పదవులు వరించి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఖచ్చితమైన పదవీ యోగ్యత ఉన్నది. వారు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ పార్టీలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది, ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకుల పరంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా కొంత మనస్తాపానికి గురిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో కూడా శ్రవణ నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా కొంతవరకు మనశ్శాంతి లోపించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గతంలో ఏమన్నా రోగాలు ఉంటే, దీర్ఘరోగులు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు వాళ్ళ రోగాల నుంచి విముక్తి పొందుతారు. అలాగే మకర రాశిలో ఉన్న 3వ నక్షత్రం ఏమిటి? ధనిష్ఠా నక్షత్రం. ఈ ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యత పెరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా రిసీవ్ చేసుకోవటం, సన్మానాలు జరగటం, వాళ్ళ స్థాయిలకి తగ్గట్టుగా మంచి అవకాశాలు లభించటం, గౌరవం లభించటం అనేటువంటిది ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. ఇకపోతే దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఆర్థిక వనరులు బాగుంటాయి కనుక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగానే ఈ సంవత్సరం వినియోగపెట్టుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు. అయితే మీరంటే పడని గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వెనకాల కొంత అసత్య ప్రచారం చేసే పరిస్థితి ఉంటుంది. అతనికేమిటి, నందిని పందిని చేయగలడు, పందిని నంది చేయగలడు, అటువంటి సమర్థత ఉన్న వ్యక్తి అని చెప్పి కొంత దుష్ప్రాపకాండ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రహస్య శత్రువుల వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు
శనిగ్రహ పరిహారాలను పాటించేటట్టయితే శత్రువుల మీద విజయాన్ని సునాయాసంగా సాధించగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం కొద్ది సందర్భాల్లో మాత్రం అనుకోని అవమానాలు, ఆశాభంగాలు ఇటువంటివి కొన్ని ముళ్ళలాగా గుచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఆశాభంగాలు, అవమానాలు ఇటువంటివి బాధ పెడుతున్నా కూడా పైకి ఏమాత్రం బయటపడకుండా గంభీరంగా ఒక నిరంతర క్రమశిక్షణతో ఉండేటువంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తుంది. సహజంగానే క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం ఎంతో ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఓర్చుకోవటం, ఈ అవమానాలను దాచుకోవటం ఇవన్నీ కూడా బయటపడకుండా పైకి చిరునవ్వుతో అందరితో కలిసి తిరగటం అనేటువంటిది ఒక పెట్టని ఆభరణంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ 2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్, ఆగస్టు నెలల్లో, డిసెంబర్ నెలలో ఏర్పడేటువంటి అవమానాలు, అలాగే వాళ్ళకి ఏర్పడేటువంటి ఆటంకాలు, ఒత్తిళ్ళు, నిందలు అనుక్షణం ముళ్ళలాగా గుచ్చుతాయి. వాటిని బేరీజు వేసుకుని ఎందుకు జరుగుతున్నాయి ఇవనేటువంటి అంశాన్ని దృష్టిలోకి తీసుకుని నివురుగప్పిన నిప్పులాగా ఉంటారు. ఆ అవమానానికి లోపల రగులుతూనే ఉంటారు. కానీ పైకి చిరునవ్వుతో ఈ సమస్యలన్నింటినీ అధిగమించి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సమస్యల నుంచి ఈ సంవత్సరం బయటపడటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే హుందాగా, క్రమశిక్షణతో వారి ఆర్థిక పరిస్థితులు గొప్పగా ఉండని, తక్కువగా ఉండని మంచి హుందాతనమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది. వీళ్ళు ఈ సంవత్సరం సమాజంలో కానీ, కుటుంబంలో కానీ డెఫినెట్గా మంచి పదవుల్ని, గుర్తింపుని పొందగలుగుతారు. ఇది మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ మకర రాశి స్త్రీల పేరు మీద ఈ సంవత్సరం నూతన గ్రహ యోగ్యత కూడా లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు. సహజంగానే వారు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి మకర రాశి వాళ్ళు వారు ఏ లక్ష్యాన్ని అయితే సాధించదలుచుకున్నారో ఆ లక్ష్యం వైపు సూటిగా అడుగులు వేసుకుంటూ ఈ సంవత్సరాంతంలో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం మకర రాశి వారికి గోచరిస్తోంది. మరి అవమానాలు ఉన్నాయంటున్నాం, అనారోగ్యాలు ఉన్నాయంటున్నాం, కానీ విజయాలు సాధిస్తారు అని చెప్తున్నాం. ఇక్కడ దీంట్లో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. కేవలం శనిగ్రహ పరిహారాలు చేసుకునేటట్లయితే ఇవన్నీ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 13 వరకు గురువుకి గనక పరిహారాలు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ, కుటుంబపరమైన అంశాల్లో కానీ విజయాలు సాధించడానికి సులువుగా ఉంటుంది. అయితే ఆ ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం కోసం 16 గురువారాల పాటు రావి చెట్టుకు నీరు పోసి 11 ప్రదక్షిణాలు చేసేటట్లయితే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అలా అక్కడ చేయడానికి కుదరకపోతే ఏకాదశి, గురువారం కలిసి వచ్చిన రోజున ఒక రావి కొమ్మను పవిత్రంగా వృక్షానికి నమస్కరించి తెచ్చి ఇంటి ముందు గుమ్మానికి గనక కట్టేటట్లయితే అన్ని పనుల్లోనూ విజయం సాధించగలుగుతారు. ఇది ఎవరైతే విజయం సాధించాలని కోరుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి తంత్రంలాగా పనిచేస్తుంది. ఇక ఈ ఏలినాటి శని, జన్మశని సంచారం వల్ల ఏర్పడేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేని పక్షంలో శనిగ్రహం యొక్క పరిహారాల కోసం, శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసం 19 శనివారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించి అలాగే సింధూరంతో గనక అర్చన చేయించేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మకర రాశి వారు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే బొగ్గులు, నువ్వులు తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ, నదిలో కానీ ప్రవహించేటువంటి నీటిలో వాటిని గనక వేసేటట్లయితే
శని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇలా 8 శనివారాలు చేసేటట్లయితే శనిగ్రహ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఎదురయ్యే అనారోగ్య సమస్యలని, ఆటంకాలని, ఒత్తిళ్ళని తప్పించుకుని చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, పదవుల్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.